ఒక చిన్న గ్రామంలో గొర్రెల కాపురాలు కర్రతో బాల్ని కొట్టడంతో ఆడిన ఒక సింపుల్ గేమ్ ఎలా వరల్డ్ని షేక్ చేసే స్పోర్ట్స్గా మారింది. మీరు ఇప్పుడు చూస్తున్న ఐసీసీ క్రికెట్ వరల్డ్ కప్ వెనుక ఆల్మోస్ట్ 400 ఇయర్స్ హిస్టరీ ఉంది అని మీకు తెలుసా? క్రికెట్ని ఒక సింగిల్ పర్సన్ ఇన్వెంట్ చేయలేదు, కానీ ఇది ఒక ఎంపైర్ని బిల్డ్ చేసిన గేమ్. ఇంగ్లాండ్ గ్రామాల నుండి స్టార్ట్ అయ్యి ఇండియాలో మన హార్ట్స్లో సెటిల్ అయిన ఈ గేమ్ ఎలా మన కంట్రీలో ఎమోషన్గా మారిందో తెలుసుకుందాం. మీరు ఈ వీడియో ఫుల్గా చూస్తే క్రికెట్ గురించి చాలా మందికి తెలియని కొన్ని ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ తెలుస్తాయి. ఇది జస్ట్ హిస్టరీ కాదు, ఇది క్రికెట్ జన్మకథ. ఈ వీడియోలో మనం క్రికెట్ అంటే ఏంటి, ఎక్కడ స్టార్ట్ అయింది, ఎప్పుడు స్టార్ట్ అయింది, ఎవరు క్రియేట్ చేశారు, ఎందుకు వరల్డ్లో పాపులర్ అయింది, అలాగే మోడర్న్ క్రికెట్ ఎలా డెవలప్ అయింది అని చూద్దాం. సో లేట్ ఎందుకు, స్టార్ట్ చేద్దాం. క్రికెట్ అంటే సింపుల్గా చెప్పాలి అంటే ఇది రెండు టీమ్స్ మధ్య ఆడే బ్యాట్ అండ్ బాల్ గేమ్. ప్రతి టీంలో 11 ప్లేయర్స్ ఉంటారు. గేమ్లో మెయిన్ పార్ట్స్ బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్, రన్ స్కోర్ చేయడం. ఇప్పుడు క్రికెట్ మెయిన్లీ 3 ఫార్మాట్స్లో ఆడుతారు: టెస్ట్ మ్యాచెస్, వన్డే ఇంటర్నేషనల్ అంటే ఓడిఐలు, T20 మ్యాచెస్. ఇంటర్నేషనల్ లెవెల్లో ఈ గేమ్ని కంట్రోల్ చేసే ఆర్గనైజేషన్ని ఐసీసీ అంటే ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ అంటారు. కానీ స్టార్టింగ్లో క్రికెట్ ఇలా కాంప్లికేటెడ్ గేమ్ కాదు, అది సింపుల్గా విలేజ్ కిడ్స్ ఆడిన స్మాల్ గేమ్ మాత్రమే. క్రికెట్ సౌత్ ఈస్ట్ ఇంగ్లాండ్లో పుట్టింది. దానికి ఓల్డెస్ట్ ఎవిడెన్స్ 1598లో గిల్డ్ఫోర్డ్, సుర్రీలో ఒక కోర్టు కేసులో దొరికింది. అక్కడ ఒక విట్నెస్ చెప్పాడు తను చిన్నప్పుడు 1515 టైంలో క్రికెట్ అనే గేమ్ని ఆడాను అని. స్టార్టింగ్లో ఈ గేమ్ కెంట్, సుసెక్స్, సుర్రే విలేజ్లో ఫారెస్ట్ ఏరియాలో కిడ్స్ ఆడే గేమ్గా ఉండే. 17th సెంచురీకి వచ్చేసరికి ఈ గేమ్ లండన్కి స్ప్రెడ్ అయింది. 1610 to 1611 టైంలో ఆల్రెడీ విలేజెస్ మధ్య మ్యాచెస్ కూడా స్టార్ట్ అయ్యాయి. అప్పటి నుండి క్రికెట్ స్లోగా డెవలప్ అవ్వడం స్టార్ట్ అయింది. ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఏంటి అంటే క్రికెట్ని ఒక పర్సన్ ఇన్వెంట్ చేయలేదు. 16th సెంచురీలో ఇంగ్లాండ్ విలేజెస్లో కిడ్స్ మరియు గొర్రెల కాపురాలు కర్రతో బాల్ కొట్టుకుంటూ ఆడిన గేమ్ నుండి ఇది డెవలప్ అయింది. కానీ కొన్ని ఇంపార్టెంట్ కాంట్రిబ్యూటర్స్ ఉన్నారు. ఉదాహరణకు WJ గ్రేస్. ఈయనని చాలా మంది ఫాదర్ ఆఫ్ క్రికెట్ అని పిలుస్తారు, కానీ ఆయన క్రికెట్ని ఇన్వెంట్ చేయలేదు. 19th సెంచురీలో క్రికెట్ని చాలా ఫేమస్ చేసినందుకు ఆయనకు ఆ టైటిల్ వచ్చింది. అలాగే MCC మెర్లీబోర్న్ క్రికెట్ క్లబ్ 1787లో ఎస్టాబ్లిష్ అయింది. క్రికెట్కి ప్రాపర్ రూల్స్ క్రియేట్ చేసి గేమ్ని ఆర్గనైజ్డ్ స్పోర్ట్స్గా మార్చేసింది. క్రికెట్ వరల్డ్ వైడ్ పాపులర్ అవ్వడానికి మెయిన్గా 3 రీజన్స్ ఉన్నాయి. బ్రిటిష్ ఎంపైర్ మొదటిగా, రెండవది రైల్వేస్, మూడవది లోకల్ పీపుల్ గేమ్ని అడాప్ట్ చేయడం. 18th-19th సెంచురీస్లో బ్రిటిష్ ఎంపైర్ ఎక్స్పాండ్ అయ్యి ప్రతి ప్లేస్కి క్రికెట్ని కూడా తీసుకెళ్లారు. రైల్వేస్ వచ్చాక డిఫరెంట్ సిటీస్ టీమ్స్ మధ్య మ్యాచెస్ కూడా ఈజీ అయ్యాయి, క్రౌడ్ కూడా ఎక్కువ అయింది. ఇండియాలో క్రికెట్ క్రేజ్ ఎలా పెరిగింది అనేది చూద్దాం. ఇండియాలో క్రికెట్ 1729లో ఈస్ట్ ఇండియా కంపెనీ సైలర్స్ ద్వారా వచ్చింది. స్టార్టింగ్లో ప్యారిస్, హిందూస్, ముస్లిం క్లబ్స్ క్రియేట్ చేసి ఆడడం స్టార్ట్ చేశారు. తర్వాత గల్లీ క్రికెట్ వల్ల గేమ్ కామన్ పీపుల్ దగ్గరికి కూడా వచ్చింది. టెన్నిస్ బాల్ క్రికెట్ వల్ల ప్రతి స్ట్రీట్లో క్రికెట్ స్టార్ట్ అయింది. ఇక్కడ నుంచే సచిన్ టెండూల్కర్ లాంటి లెజెండ్స్ కూడా పుట్టారు. 1983 వరల్డ్ కప్ ఇంపాక్ట్ ఎలా ఉంటుందో చూద్దాం. 1983లో ఇండియా వరల్డ్ కప్ని గెలిచిన తర్వాత ఇండియాలో స్పోర్ట్స్ సీన్స్ కంప్లీట్గా చేంజ్ అయ్యింది. అప్పటి వరకు హాకీ పాపులర్, కానీ ఆ విక్టరీ తర్వాత క్రికెట్ ఇండియాలోనే బిగ్గెస్ట్ స్పోర్ట్స్ అయ్యింది. స్టార్టింగ్లో క్రికెట్ చాలా సింపుల్ గేమ్, కానీ టైంతో పాటు రూల్స్, ఎక్విప్మెంట్స్, ఫార్మాట్స్ అన్నీ చేంజ్ అయ్యాయి. ఉదాహరణకి మొదటిది రూల్స్ అండ్ ఎక్విప్మెంట్ చేంజెస్. దాంట్లో మొదటిగా బౌలింగ్ స్టైల్. స్టార్టింగ్లో బౌలర్స్ అండర్ ఆర్మ్ బౌలింగ్ చేసేవారు. 1860స్లో ఓవర్ ఆర్మ్ బౌలింగ్ అలో చేశారు. దానివల్ల స్పీడ్ అండ్ కాంపిటీషన్ పెరిగింది. అలాగే బ్యాట్ షేప్. ఓల్డ్ బ్యాట్ చూస్తే ఆల్మోస్ట్ హాకీ స్టిక్ లాగా కరువుగా ఉండే. బాల్ పిచ్ అవ్వడం స్టార్ట్ అయ్యాక స్ట్రైట్ బ్యాట్స్ని ఇంట్రడ్యూస్ చేశారు. అలాగే టెక్నాలజీ. ఇప్పుడు క్రికెట్స్లో DRS, బాల్ ట్రాకింగ్, అల్ట్రా ఎడ్జ్ లాంటి టెక్నాలజీ యూజ్ చేస్తున్నారు. దానివల్ల అంపైరింగ్ అక్యురసీ కూడా పెరిగింది. ఇక రెండవది ఫార్మాట్స్ ఎవల్యూషన్. టెస్ట్ క్రికెట్. ఫస్ట్ అఫీషియల్ టెస్ట్ క్రికెట్ అనేది
1770లో ఇంగ్లాండ్ వర్సెస్ ఆస్ట్రేలియా మధ్య జరిగింది. అలాగే ఓడిఐ 1971లో స్టార్ట్ అయ్యింది. అలాగే T20 చూసేదైతే 2003లో ఇంట్రడ్యూస్ అయ్యింది. ఇవి వచ్చాక క్రికెట్ చాలా ఫాస్ట్ అండ్ ఎంటర్టైన్మెంట్ గా మారింది. ఇక మూడవది ప్లేయింగ్ స్టైల్. వరల్డ్ క్రికెట్స్ లో ప్లేయర్స్ మోస్ట్లీ డిఫెన్సివ్ గా ఆడేవారు. కానీ ఇప్పుడు స్విచ్ హిట్స్, ర్యాంప్ షాట్స్, రివర్స్ స్వీప్ లాంటి క్రేజీ షాట్స్ కామన్ అయ్యాయి. అలాగే బౌలర్స్ కూడా స్వింగ్, స్పిన్ వేరియేషన్స్ తో బ్యాట్స్మెన్ ని కన్ఫ్యూజ్ చేస్తున్నారు. ఇప్పుడు డేటా అనలిటిక్స్ కూడా యూజ్ చేస్తున్నారు. సో క్రికెట్ ఇప్పుడు హైటెక్ స్పోర్ట్స్ అయింది. వరల్డ్ లో చాలా స్పోర్ట్స్ ఉన్న క్రికెట్ కి ఉన్న క్రేజ్ మాత్రం డిఫరెంట్. క్రికెట్ అంటే జస్ట్ గేమ్ కాదు, అది ఒక మైండ్ గేమ్. మ్యాచెస్ లో స్ట్రాటజీస్ ప్రతి మినిట్ చేంజ్ అవుతూ ఉంటాయి. టీమ్ స్పోర్ట్స్ అయినా మెయిన్ గా ఫైట్ మాత్రం బౌలర్స్ వర్సెస్ బ్యాటర్ మధ్యనే జరుగుతుంది. క్రికెట్ లో కొన్ని స్పెషల్ ఫీచర్స్ కూడా ఉన్నాయి. డిఫరెంట్ ఫార్మాట్స్ అంటే టెస్ట్, ఇది పేషెన్స్ గేమ్, పేషెన్స్ ని చెక్ చేస్తుంది. అలాగే ఓడిఐ, ఇది బ్యాలెన్స్డ్ గేమ్. అలాగే T20, ఇది ఫుల్లీ ఎంటర్టైన్మెంట్ గేమ్. అలాగే పిచ్ అండ్ వెదర్స్ కూడా ఇక్కడ ఇంపార్టెంట్ అవుతాయి. ఫుట్బాల్ లాగా కాదు, క్రికెట్ లో పిచ్ కండిషన్స్, వెదర్, స్వింగ్ అన్ని మ్యాచ్ రిజల్ట్ ని ఎఫెక్ట్ చేస్తాయి. అలాగే ట్రెడిషన్స్, క్రికెట్ లో యూనిక్ ట్రెడిషన్స్ కూడా ఉన్నాయి. ఎగ్జాంపుల్ టీ బ్రేక్స్, ఫీల్డింగ్ సెట్టింగ్. అలాగే క్రికెట్ లో ప్లేయర్స్ 40 ఇయర్స్ ఏజ్ లో కూడా పర్ఫామ్ చేయగలరు. రైన్ ఇంటరప్షన్ కూడా గేమ్ ని అన్ప్రెడిక్టబుల్ గా మార్చేస్తాయి. సో ఫ్రెండ్స్, క్రికెట్ జస్ట్ ఒక గేమ్ కాదు, అది హిస్టరీ, అది ఎమోషన్. కెంట్ గ్రాస్ ఫీల్డ్ లో స్టార్ట్ అయిన ఈ జర్నీ ఇవాళ IPL లాంటి వరల్డ్ క్లాస్ లీగ్ వరకు వచ్చేసింది. ఒక చిన్న విలేజ్ గేమ్ ఇలా వరల్డ్ ని కనెక్ట్ చేసిందో మనం చూసాం. ఇప్పటి నుంచి మీరు క్రికెట్ మ్యాచెస్ చూస్తే జస్ట్ బ్యాట్ అండ్ బాల్ కాదు, 400 ఇయర్స్ హిస్టరీ చూస్తున్నారు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఒపీనియన్ ని కామెంట్ లో చెప్పండి. ఇంకా ఇలాంటి అమేజింగ్ హిస్టరీ వీడియో కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ వీడియోలో క్రికెట్ హిస్టరీలో బిగ్గెస్ట్ టర్నింగ్ పాయింట్ గురించి మాట్లాడుకుందాం. డోంట్ మిస్ ఇట్.